వచ్చిన రాయలసీమ గుడి కొన్ని తెలుగు గంగా ఎన్నిటికి నీళ్లు ఇచ్చినా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లోస్ వచ్చాయి. దీనికి ప్రధానమైన కారణం వాతావరణంలో మార్పులు, క్లౌడ్ బరస్టింగ్ కావడం, దీనివల్ల ఈ సమస్యలు వచ్చాయని మొత్తం వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సమయంలో ఏ విధంగా బుడమేరు బ్రీచెస్ జరిగాయి, బుడమేరు మొత్తం ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు, దీనివల్ల ఏ విధంగా ఈరోజు 2 లక్షల పైన 1,40,000 కుటుంబాలు, దగ్గర 1,40,000 2,02,000 కుటుంబాలు, 6 లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. ఈ రోజు 8వ రోజు కూడా వాళ్లంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సమయంలో అధికార యంత్రాంగం మొత్తం రాత్రింబగళ్లు ఎక్కడ కూడా ఒక్క మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమించి పునరావాస కార్యక్రమాలు ఏం చేశారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. బురదలో తిరిగారు. సీనియర్ ఆఫీసర్స్ కూడా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం. వీటన్నింటిపైన గవర్నర్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. నేను కూడా వాచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాఆర్డినరీ సర్వీస్ చేశారు. ఇది చాలా సంతోషం అని చెప్పి వారు కూడా వారి యొక్క ఒక విధంగా సాటిస్ఫాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకొక పక్క తొందరలోనే సాధారణ పరిస్థితులు నెలకొల్పుతాయని కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కూడా ఆశాభావాన్ని తెలియజేశారు. ఇంకొక పక్క ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకుని మళ్లీ డిప్రెషన్ వచ్చింది. దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు, ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఏదైతే బాపట్ల వరకు, ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం. ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత రెయిన్ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. హెవీ రెయిన్ఫాల్ గానీ, మోడరేట్ రెయిన్ఫాల్ గానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్ కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితి ఉంది. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం. ఎందుకంటే 15,000, 20,000 వచ్చే అవకాశం ఉంది. 24 టీఎంసీ కెపాసిటీ ఏలేరు. ఇప్పటికే 21 మధ్యాహ్నాలకి నిండింది. కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ముంపు గురి కాకుండా, ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలని అవన్నీ చేయమని దానికి కూడా ఇచ్చాం. ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు గాని, కాలువలకు గాని, డ్రైన్స్ గాని గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో, విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అని కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది. అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకొక పక్కన ఏఎస్ఆర్ డిస్టిక్ట్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడుండే చిన్న చిన్న గూడెలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం. దీనికి కావాల్సిన వాటర్ గాని, ఫుడ్ గ్రెయిన్స్ గాని, అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ గాని, మెడికల్ క్యాంపులు గాని ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం. కొల్లేరులో నీళ్లన్నీ వస్తున్నాయి.
ఇవన్నీ డ్రైన్ కావాల్సిన అవసరం ఉంది. పైన వచ్చే కొన్ని నందివాడ గ్రామాల్లో కొంచెం నందివాడ మండలం మొత్తం నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. కిందన కూడా ఇది డ్రైన్ అవుట్ కావాలి. దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి అందరిని అలర్ట్ చేశాం. అంటే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరు లేకపోతే ఎస్పీ మిగిలిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం. వాసార్ ల్యాబ్ లో మాకు కొంత డేటా అసెస్మెంట్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన రెయిన్ఫాల్ గాని సబ్మెర్జెన్స్ ఏరియాలో ఉండే ఇంపాక్ట్ గాని ఈ రెండు కూడా మ్యాచ్ చేసి ఇస్తున్నారు. అది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాడుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ఇక్కడ విజయవాడకు వచ్చే కొందికి ఈరోజు యాజ్ యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే 3,97,826 మందికి ఇచ్చాం. మధ్యాహ్నం లంచ్ అయితే 4,33,400 మందికి ఇచ్చాం. రాత్రి డిన్నర్ కూడా 4,26,280 మందికి ఇచ్చాం. ఇప్పటి వరకు 97,70,000 మందికి ఆహారాన్ని అందించాం. అంటే 97,70,000 పాకెట్స్ ని ఇంతవరకు అందించాం ఈ 8 రోజుల్లో. ఇంకొక పక్క వాటర్ అయితే 94 లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం. మిల్క్ 28 లక్షల మిల్క్ 28 లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం. బిస్కెట్స్ 41 లక్షల బిస్కెట్ పాకెట్లు ఇచ్చాం. క్యాండిల్స్ 3,33,000 ఇచ్చాం. అదే మరి మ్యాచ్ బాక్సెస్ 1,97,000 మ్యాచ్ బాక్స్ సరఫరా చేశాం. ఇంకొక పక్క ఈరోజు 62 మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంతవరకు 163 టన్నులు మెట్రిక్ టన్నులు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వాటర్ అయితే మొత్తం 236 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి. 417 ట్రిప్స్ తో తీసుకెళ్లారు. ఇంతవరకు మొత్తం చూస్తే 2,090 ట్రిప్పులు నీళ్లు తీసుకుపోయి వాళ్ళకి సరఫరా చేశాం. ఇదంతా కూడా వాటర్ సప్లై ఇన్ lakh లీటర్స్ చూస్తే 120 లక్షల అంటే 120 లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. అదే మరి వాటర్ కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ నిన్నటి నుంచి అట్లనే ఉంది. 12,197 వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇంకా 2-3 రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు. వాషింగ్ వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది. 1,200 వెహికల్స్ పనిచేస్తున్నాయి. డోర్ డెలివరీ ఇస్తున్నాం. 1,10,000 కుటుంబాలకు ఇప్పుడు అందజేశాం. మొత్తం 2,32,000 కుటుంబాలకు అందజేయాలి. రేపు ఎల్లుండిలో ఇది కూడా పూర్తి అవుతుంది. ఫైర్ ఇంజిన్స్ కూడా మీరు చూస్తే 27,000 హౌసెస్ క్లీన్ చేశాం. అది కంటిన్యూ అవుతుంది. ఎంతమందికి అవసరమో ఈ సర్వీసులందరికీ ఎక్స్టెండ్ చేస్తాం. శానిటేషన్ దగ్గర 7,100 మంది పనిచేస్తున్నారు. 3,200 మెట్రిక్ టన్నులు లిఫ్ట్ చేశాం. ఇంకొక పక్కన టోటల్ రోడ్స్ కూడా 368 కిలోమీటర్లు క్లీన్ చేశాం. ఈరోజు నేను చూశాను, కొన్ని రోడ్లు దిగ్గుడు చూశాను. రెండోసారి కూడా ఫైర్ ఇంజిన్ పెట్టి రోడ్లని కూడా క్లీన్ చేశారు. ఎక్కడ ఇసుక అనే మాట లేకుండా, ఎక్కడ డస్ట్ అనే మాట లేకుండా చాలా వరకు అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు. 2-3 సార్లు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఎక్కడ కూడా శానిటేషన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. కంటామినేషన్ ఉండదు. ఏదైనా ఉంటే ఈ అంటువ్యాధులు రాకుండా కాపాడే పరిస్థితి వస్తుంది. బోట్లు అయితే 122 పనిచేస్తున్నాయి. డ్రోన్స్ అయితే 37 డ్రోన్స్ పనిచేస్తున్నాయి. 2 డిస్ట్రిబ్యూషన్ కి, సర్వలెన్స్ 18, స్ప్రేయింగ్ 17. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా 1,24,000 ఫుడ్ పాకెట్స్ అందించారు. ఇప్పుడు డ్రోన్స్ ని సర్వలెన్స్ పెట్టినప్పుడు అన్ని ప్రాంతాల్లో తిరిగి మళ్లీ శానిటేషన్ కి అలర్ట్ చేసి, శానిటేషన్ అవన్నీ తీసిన తర్వాత మళ్ళా ఫోటో తీసి ఆడిటింగ్ కూడా చేస్తున్నాం. శానిటేషన్ కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎంతవరకు ఫాలో అయ్యారు,
ఎంతవరకు ఇచ్చిన కంప్లైంట్స్ గాని ఇచ్చిన డేటా బేస్ చేసుకుని కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నారో అవన్నీ కూడా అనలైజ్ చేసి ఈచ్ టీమ్ని జవాబుదారీతనం చేస్తున్నాం, అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజ్ కూడా అవుతా ఉంది. అంటే దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం ఆహార పొట్లాలు అందించేదానికి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి ఎక్కడ నీళ్లు గీళ్లు తడవకుండా హైజీనిక్ గా అందించగలిగాం. రెండో ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే మొత్తం శానిటైజేషన్, ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ ఇది ఉన్నా అవన్నీ కూడా తీసి ఆ ఫోటోలు పెట్టి మళ్ళా క్లీన్ చేసి మళ్ళా పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఆడిటింగ్ కూడా చేస్తున్నాం. మూడోది స్ప్రేయింగ్. ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ గా ఒక 15 మంది చేసే పని ఒక డ్రోన్ చేయగలుగుతా ఉంది. దాన్ని కూడా ఎఫెక్టివ్ గా ఉపయోగిస్తున్నాం. ఇంకో పక్క ట్రాన్స్పోర్టేషన్ లో 870 వెహికల్స్ పనిచేస్తున్నాయి. బస్సెస్ కూడా పెట్టాం. సిటీ అంతా కూడా తీసుకొచ్చాం. ఎందుకంటే 8 రోజులు ఇంట్లో కూర్చొని మానసికంగా ఆందోళన చెందే బదులు కొంచెం బయట కూడా తిప్పితే రిలాక్స్ అవుతారు. కొంతమంది క్యాంపుల నుంచి వాళ్ళ బంధువులు ఇంటిపోతున్నారు, మళ్లీ వస్తున్నారు, పర్వాలేదు, కానీ వాళ్ళు రిలాక్స్ కావాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేశాం. ఆటోలో ఒక 8 పెట్టాం. ఇక్కడ మిగిలిన జేసీబీలు 13 పనిచేస్తున్నాయి, క్రేన్స్ 14 పనిచేస్తున్నాయి, హెచ్జీబీ లారీస్ 171 పనిచేస్తున్నాయి. మొత్తం 870 వెహికల్స్ పనిచేస్తున్నాయి. 29 మంది ఇక్కడ చనిపోయారు, వాళ్ళకి ఎక్స్గ్రేషియా పే చేశాం. 71 ఎనిమల్స్ చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక 12 మాత్రం ఏవైతే ఇక్కడ సైట్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టేటివి ఖాళీలున్నాయి. ఇక్కడవన్నీ కూడా ఎక్కడికక్కడ కంప్లీట్ చేసి ముందుకు పోతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు ఈరోజు నీళ్లు కూడా తగ్గాయి. నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర దగ్గర 0.5 కా ప్రాంతం వచ్చాం. ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం. ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్లు వస్తున్నాయి, బుడమేరు కెనాల్ ఎంత వాటర్ ని కృష్ణాకు తీసుకుపోతుంది, టౌన్ లో అవర్లీ బేసిస్ ఎంత రెయిన్ పడతా ఉంది, ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది. బుడమేరు నుంచి స్వీపేజ్ లో కొంత నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు 500 క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా ఎంత జనరేట్ అవుతా ఉంది, ఎన్ని గంటలు అవుతుంది, ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం. ఈ రోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తా ఉంది. మాకు ఈ రోజంతా కూడా మీరు చూస్తే 8:30 గంటల నుంచి విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఇప్పుడు రెయిన్ఫాల్ టీఎంసీ 8:30కు లేటెస్ట్ తీసుకున్నాం. 0.0132 టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది. ఇవి చూసిన తర్వాత 6 గంటలకు 0.51 టీఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ. అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు, ఇక్కడ పడిన వర్షం కావచ్చు, ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు, అన్ని తీసేస్తే ఇంకా 0.51 ఇప్పుడు టీఎంసీ. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పటికి రఫ్ గా 1/2 మీటర్ 1 మీటర్ ఇట్లా తగ్గింది, అక్కడ ఉండే పరిస్థితిని బట్టి స్లోపును బట్టి. ఓవరాల్ గా ఈ రోజు ఇంకా 0.51 ఉంది. రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్లు వెళ్ళిపోతాయి. మళ్లీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి. దానికి కూడా ఇది ఉంటుంది. దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్ లో ఉండే వాటర్ అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం. లాంగ్ ఆర్మ్స్ ఉండే ప్రొక్లైన్స్ కూడా తెప్పించాం. కొంత లోపల ఎక్కడన్నా చెత్త చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేపించడిగా చేశాం. ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర ఒక 6,000, 7,000, 8,000 క్యూసెక్స్ లేకుంటే కంటిన్యూ చేస్తున్నాం పని. ఇంకా బండ్ పెంచి 10,000-15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్కు పోవడానికి అది ఇంకా పని కొనసాగిస్తున్నాం. కానీ రేపు దగ్గర డిఫరెంట్ టైమ్స్ లో
ఫస్ట్ 12 గంటలు సెప్టెంబర్ 8వ తారీఖున ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ వరకు మనం చూస్తే ఫస్ట్ 12 గంటల్లో 0.68 టీఎంసీ వస్తుంది. సెకండ్ 12 గంటల్లో 0.46 వస్తుంది. నెక్స్ట్ 12 గంటల్లో 0.05 వస్తుంది. నెక్స్ట్ 12 గంటల్లో 0.021 వస్తుంది. ఆ వాటర్ వస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి మళ్లీ ఎక్కడ కూడా ఈ కాలువలు పొంగకుండా ఏం చేయాలనో ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఇప్పటి నుంచి దాన్ని కూడా ఫుల్ గా శ్రద్ధ పెట్టి అదే టౌన్ కు వస్తే రేపు 0.03 ఇప్పటి నుంచి 12 గంటల్లో వస్తుంది. 24 గంటల్లో 0.02 వస్తుంది. 36 గంటల్లో 0.002 వస్తుంది. కాబట్టి సేఫ్. ఇక్కడి నుంచి నీళ్లని పంపించగలుగుతాం. కానీ అక్కడ బుడమేరు ఏదైనా ప్రాబ్లం ఇస్తే మళ్ళా సమస్య వస్తుంది. ఎందుకు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, మీ మీడియాకు కూడా అర్థం కావాలి. టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ టెక్నాలజికల్ ఏవైతే ఉన్నాయి డ్రోన్స్ గానీ, ఫోన్స్ గానీ, సీసీటీవీ కెమెరాస్ గానీ ఇవి కూడా ఫుల్ గా వాడుతున్నాం. మా వాళ్లు ఫిజికల్ గా ఎవ్రీవేర్ ఉంటున్నారు. వాళ్లకు కావలసిన అవసరాలని తీరుస్తున్నాం. రేపటి నుంచి ఎన్యూమరేషన్ కూడా ఇప్పటికే 80 మండలాల్లో 80 సచివాలయాల్లో 100% పూర్తి అయిపోయింది. రేషన్ ఇచ్చేసాం. ఆ ఊరంతా కూడా డ్రై ఫుడ్ ఇచ్చేసాం. తర్వాత క్లీనింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. నవ్ మా ఉద్దేశం ఎన్యూమరేషన్కి వెళ్తున్నాం. అయితే ఎన్యూమరేషన్కి వెళ్లే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు గాని, మోటార్ బైక్స్ గాని, ఆటోలు గాని, కార్లు గాని ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం, ఇన్సూరెన్స్ కానాటి కూడా చెడిపోవడం. ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇండ్లలో. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్, ఒక రెఫ్రిజిరేటర్, ఒక వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషనర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, మైక్రోవేవ్ ఓవెన్, మిక్సీ, గ్రైండర్, కుక్కర్, గ్యాస్ స్టవ్, వాటర్ ప్యూరిఫైయర్, చిన్ని ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి. ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని ఆ కన్సర్న్ మ్యానుఫ్యాక్చరర్ చేయగలుగుతాడు. వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు, ఆ వర్కర్స్ ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈరోజు చాలా కార్యక్రమాలు. ఈరోజు మీరు చూస్తే ఒక ఎలక్ట్రికల్ ఉన్నాయి, కొన్ని సాచెట్స్ ఇలాంటివన్నీ ఇదే అయిపోవడం. ఎలక్ట్రీషియన్ కావాలి, ఫీజులు పోవడం, అన్ని ప్లంబర్స్, ఇంకొక పక్క పెయింటర్స్, కార్పెంటర్స్ ఇలాంటి చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ అర్బన్ కంపెనీని పెట్టాం. అర్బన్ కంపెనీలో యాడ్ చేశాం. మేము వీళ్ళందరినీ అవైలబిలిటీలో పెట్టాం. గ్యాస్ ఉంది, గ్యాస్ కంపెనీసే చేయగలుగుతాయి. మళ్ళా ఆ గ్యాస్ కంపెనీకి సంబంధించిన మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరినీ మెకానిక్స్ ని పంపించాలి. ఆ స్పేర్ పార్ట్స్ కూడా వాళ్లే ఇవ్వాలి. ఎలక్ట్రానిక్స్ గాని, స్టవ్లకు గాని ఆ గ్యాస్ కంపెనీసే పెట్టాల్సిన అవసరం వస్తుంది. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నిటికీ రేపు ఫుల్ స్వింగ్ లో మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పాను. కొన్ని వాళ్లకు ఎక్కడైతే ఆ కంపెనీ ఆథరైజ్డ్ డీలరే ఉంటాడు, ఆథరైజ్డ్ మెకానిక్ దగ్గర పోతేనే క్లెయిమ్స్ వస్తాయి. కొన్ని వీళ్లకు నమ్మకం ఉండే వ్యక్తులున్నారు. వాళ్లకు నమ్మకం ఉండే వ్యక్తిని ఇస్తే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. గవర్నమెంట్ ఏ విధంగా వాళ్లకు సబ్సిడీ పే చేయాలో కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవన్నీ రిపేర్లు చేయించాలని మా ఉద్దేశం.
మోర్ ఆర్గనైజ్డ్ సెక్టర్లో దీనికి కూడా శ్రీకారం చుట్టాం. రేపటికి అంతా క్లారిటీ వస్తుంది. ఒక పాంప్లెట్ వేస్తున్నాం, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ప్రతి ఒక్కరికి ఇవన్నీ పంపించి అవసరమైతే అది కానీ వర్కౌట్ అవుతుందనుకుంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేస్తే ఎట్లుంటుంది. కొంతమంది ముందుకు వస్తున్నారు, వాళ్ళ యొక్క సిఎస్ఆర్ కూడా పెట్టి చేస్తామని. అలాంటి వాళ్ళ దగ్గర పెట్టించి ఎవరైతే పెట్టలేమంటారో అక్కడ గవర్నమెంటే పెట్టి ఎలక్ట్రానిక్ ఇవి గాని, అదే మరి గ్యాస్ స్టవ్ అయితే వాళ్లే చేస్తా ఉంటారు, అవి చేయించడం. మోటార్ వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర చేయించడం, ఇన్సూరెన్స్ లేనిది ఇక్కడ మనమే చేయించడం. మరీ ఎక్కువైతే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చేయడం. ఓవరాల్ గా ఒక పర్సెప్షన్ పెట్టుకుని పనిచేస్తున్నాం. రేపటికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా కష్టకాలంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. ఆర్గనైజ్ సెక్టర్లో చేస్తే ఇంకా ఈజీ అవుతుంది. కానీ వాళ్ళ ఛాయిస్ వచ్చిన ఇంజనీర్ని పెట్టుకుంటాడు, వాళ్ళకు కావలసిన మెకానిక్ ని పెట్టుకుంటారు. ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తాం. వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ కింద దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం సబ్సిడీతో గాని ఫుల్ గా గాని బేర్ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలనో బేరీ చేసుకుని ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు. ఇవి కొన్ని వస్తువులే. బట్టలు పోయినాయి, పుస్తకాలు పోయినాయి, ఫర్నిచర్ పోయింది, సర్వస్వాన్ని కోల్పోయారు. వాళ్ళకి ఏం చేయాలి? కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు. వాళ్ళు ఇన్ని రోజులు పని లేదు, జక్కంపూడి ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సెకండ్ ఫ్లోర్ లో ఉన్న పూర్ పీపుల్ కి ఏమి పని లేదు. వాళ్ళని ఏం చేయాలి? మూడోది బిజినెస్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు ఉన్నాయి, తోపుడు బండ్లున్నాయి, చిన్న చిన్న షాపులున్నాయి, కిరాణా కొట్లున్నాయి. వీళ్లు కాకుండా ఒక 50 లక్షలు, ₹1 కోటి పెట్టిన షాపులున్నాయి. వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇదున్నాయి. 5 కోట్లు 10 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏ విధంగా సెటిల్ చేయాలని ఒక అసెస్మెంట్ చేసుకుంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ తీసుకుంటాం. ఇవన్నీ తీసుకుని దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం. ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మేము కూడా అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు నేను చూస్తే ఫుడ్ సర్వేస్ మేము ఎప్పటికప్పుడు సర్వేస్ కూడా చేస్తున్నాం. ఫుడ్ అవైలబిలిటీ 82, 81, 81, 65, 67 ఆ ప్రాంతంలో వచ్చాం. డిఫరెంట్ సర్వేల్లో చూస్తే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ 71, 93 వచ్చాం. అంటే మోర్ ఆర్ లెస్ క్వాలిటీ. ఈవెన్ దెన్ దెర్ ఆర్ సమ్ కంప్లైంట్స్. లేటుగా వచ్చింది, ఫుడ్ బాగాలేదు అని కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అక్కడ బిస్కెట్స్ ఏ విధంగా ఇవ్వాలని ఇస్తున్నాం. ఇంకొక పక్కన శానిటేషన్ 76 నుంచి 80 దాకా వచ్చింది. బై అండ్ లార్జ్ పీపుల్ ఆర్ కన్విన్స్డ్. మళ్ళా మాకు ఇంకొక ఛాలెంజ్ ఉంది. ఇన్ని 5 సంవత్సరాలుగా ఏ డ్రైన్ కూడా క్లీన్ చేయాల. స్టామ్ వాటర్ డ్రైన్స్ నాశనం చేశారు. మామూలుగా ఈ ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ డ్రైన్స్ అన్ని కూడా చాలా భయంకరంగా ఉన్నాయి, ఫుల్ గా నిండిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా రేపటి నుంచి క్లీన్ చేయించాలి. అవన్నీ కూడా ఏ విధంగా తీయాల్సిన అవసరం. తీయకపోతే మళ్ళా ఏ వర్షం పడినా ఇదే పరిస్థితి వస్తుంది. ఎలక్ట్రిసిటీ సప్లై అయితే 88, 87, 85 ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతా ఉంది. వాటర్ సప్లై కూడా 82% వాటర్ సప్లై బాగుందని అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కూడా 88% ఆఫీసర్స్ బ్రహ్మాండంగా పనిచేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. సరే, ఇంకా నేను గాని మంత్రులు గాని ఇంకా బాగా పనిచేస్తున్నా అంటున్నారు. ఓవరాల్ గా అయితే ఆఫీసర్స్ కూడా మంచి రేటింగ్ వచ్చింది. ఇంకొక పక్క వాటర్ స్టాగ్నేషన్ అసెస్మెంట్ చూస్తే ఇప్పుడు నేను చెప్పాను, వాటర్ స్టాగ్నేషన్ నాట్ ప్రజెంట్ 115 వచ్చాయి. 115లో స్టాగ్నేషన్ లేదు. సాయంత్రానికి క్లియర్ అయిపోయినాయి మా సచివాలయాలు. నెంబర్ ఆఫ్ వాట్స్ పార్షియల్ గా స్టాగ్నేషన్ ఉండేది 5 ఉన్నాయి. ఇంకొక పక్క 18, 5 ఫుల్ గా ఉన్నాయి. ఒక 18 దాకా పార్షియల్ గా ఉన్నాయి. అంటే మొత్తం వాటర్ అంతా కూడా రిసీడ్ అవుతా ఉంది.
నిన్న 4-5 మీటర్ల అడుగులు ఉండేది, ఈరోజు 1.5 2 ఫీట్కి వచ్చింది. చాలా వరకు శుభ పరిణామం. ఇదే కానీ జరిగితే రేపు ఈవినింగ్ మొత్తం వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా నేను చెప్పినట్టు 46% చేరిందని చెప్పి అంటున్నారు. మాకు కూడా 1,10,000 కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 2,23,000 కార్డ్స్ కి మేము రేషన్ ఇవ్వాలి. ఇది బ్రాడ్ గా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఓవరాల్ గా కోఆర్డినేట్ అయింది. కానీ వాళ్ళ బాధలు చూస్తే మాత్రం చాలా బాధేస్తుంది. కానీ ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఒక అప్రమత్తంగా ఉండడం, బాధ్యతాయుతంగా ప్రవర్తించడం, అధికార యంత్రాంగం రాత్రింబగళ్లు నిద్రపోకుండా పనిచేశారు. పండగల పూట కూడా పనిచేశారు. ఈవెన్ నౌ వీఆర్ హ్యావింగ్ ఆఫ్టర్ దిస్, ఇది ఎందుకంటే మీకు ముందు చెప్తే మీరు కూడా మీడియాకి వెళ్తుంది, మీ తర్వాత మళ్ళా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. వీళ్ళ ఎగ్జామిన్ అదే అక్రమాలు కొట్టడం ఒక యాంగిల్, కిందన కూడా ఫ్రీగా పోవడం రెండో యాంగిల్. ఇక్కడ కొల్లేరు వరకు ఈ నీళ్లు వెళ్ళడం, కొల్లేరులో ఎప్పుడైతే ఫుల్ గా వాటర్ వస్తుందో అక్కడి నుంచి బ్యాక్ వస్తుంది. అక్కడి నుంచి ఏదైతే అవుట్లెట్ ఉందో కిందన సముద్రంలో కూడా పోవాలి. అది కూడా చెప్పాం. అది కూడా 2 కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఏమాత్రం వెనక్కి పోం. ఇక్కడ కూడా క్లియర్ గా చెప్తున్నా, మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. 2,03,000 కుటుంబాలు, ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థపరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్, జీవిత కాలంలో కూడగట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది. అనాథులైపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం, కొంతమంది పాలిటీషియన్స్ కోసం. ఐ కెన్ సే వెరీ క్లియర్లీ, కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలవిడిగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం. చాలా ఫర్మ్ గా ఉంటాం. పటిష్టమైన చట్టం ఉంటుంది. చాలా క్లియర్ గా ఉంటాం. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి. ఓకే, థ్యాంక్ యూ. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hello, నేను మీ రాశి సింగ్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే. సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్. హాయ్, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Thank